7వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం మనం చూసినప్పుడు 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం మనం చూసినప్పుడు ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇజ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సమూయేలు ప్రార్థనా పరుడని మనకి తెలుసు. మరి అలాగే రాజులను అభిషేకించేటటువంటి అభిషేకం ఉంది ఆయనకి. మరి ఒక యాజకుడుగా, ఒక రాజులను అభిషేకించేటటువంటి వ్యక్తిగా, ఒక ప్రవక్తగా, ఒక దీర్ఘదర్శిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే సమూయేలు ఉండినంత కాలము కూడా ఫిలిష్తీయులకట దేవుని హస్తము విరోధముగా ఉందట. కీర్తనల గ్రంథము 99:6లో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 99వ కీర్తన 6వ వచనము. కీర్తనల గ్రంథం, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారట. ఆయనకు ప్రార్థన చేసేవారిలో, ఆయన నామమున ప్రార్థన చేసేవారిలో సమూయేలు ఉన్నారట. ఎంతో మంది ఉన్నారు కానీ దేవుడు మటుకు ఆ యొక్క గ్రంథంలో రాయడానికి సమూయేలు పేరుని పర్టికులర్ గా రాయడం మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉన్నారట. ఈ రోజు మన కుటుంబాల్లో కూడా, ప్రతి కుటుంబంలో కూడా ఒక సమూయేలు ఉంటారు కదండి. అలా కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇక్కడికి వచ్చేవారు ఎక్కువగా వాక్యం కోసం రారండి, ఎక్కువ దేనికోసం వస్తారు? ప్రార్థన కోసం వస్తారు. అందుకే దీని పేరేంటి? గెత్సెమనే ప్రార్థన సహవాసము. మరి మూలుగుతో, వేదనతో ఎన్నో ప్రార్థనలకి ఇక్కడ సమాధానం రావడం ఇక్కడ మనం సాక్షులం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రార్థన అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ వాక్యం ఇర్మియా గ్రంథము 46:22 మనం చూసినప్పుడు, శత్రువట శబ్దము లేని పాము వలె వస్తున్నాడని దేవుడు సెలవిస్తా ఉన్నారు. ఇర్మియా గ్రంథము, శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు, ప్రాణులు నరుకువాని వలె గొడ్డలను పట్టుకొని దాని మీదకి వస్తున్నారట. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము లాగా ఉన్నదట. హల్లెలూయా. చూడండి, శత్రువు ఎప్పుడు చెప్పి రాడు. మన గృహాల్లో కూడా సాతానుడు చెప్పి మటుకు రాడు. వాడు సైలెంట్ గా వచ్చేస్తాడు. మనకే ఆశ్చర్యం అవుతుంది, అమ్మో ఇంత పాపము నా కుటుంబంలో నివాసము చేస్తుందా అనిపిస్తుంది. ఇంత పాపం నా కుటుంబస్తుల మధ్య, లేదా నా బిడ్డల మధ్య, నాలో, నా భర్తలో, లేదా నా యొక్క కుటుంబంలో ఉన్నవారిలో ఇంత పాపము మరి నివాసము చేసి ఉందంటే అది శబ్దము లేని పాము వలె ఉంటదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రతి దినము కూడా మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో అదే రాయబడి ఉంది కదా, ఎవరు ప్రభా ఇంత సమూహము తెల్లని వస్త్రాలు ధరించుకుని వచ్చారంటే వారు మహాశ్రమల్లో, వేదనలో ప్రతి రోజు కూడా గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఏం చేసుకుంటారట? ఉతుక్కుని తెలుపు చేసుకుంటున్నారంట. చూసారు ఎంత గొప్ప సంగతి. నిజంగా ప్రతి రోజు కూడా అదే కదా యోబు బాధపడుతున్నాడు. అయ్యో నాకు మధ్యవర్తి ఉంటే ఎంత బాగున్ను, నా కొరకు పెనుగులాడే వ్యక్తి ఒకరు ఉంటే ఎంత బాగున్ను అని చెప్పి యోబు మొరపెడతా ఉన్నాడండి. అందుకే కీర్తనలు 62:2లో ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు కూడా ఈ యొద్దకు వస్తారు. ఎందుకంటే ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. చాలా మంది అనుకుంటారు నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చాలా మందితో నేను చెప్తాను, చిన్నపిల్లల పరిచర్లో నేను అంటాను, చిన్నపిల్లల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నా ప్రార్థన ఆలకిస్తాడా? తప్పకుండా ఆలకిస్తాడు. ఒక సమయంలో ఆయన హృదయంలో ఉన్న వేదన చెప్పుకోవడానికంట గొప్ప ఏలి అర్హుడిగా అనిపించలేదు, కానీ బాలుడైన సమూయేలుతో ఎంత పెద్ద పెద్ద విషయాలు పంచుకున్నప్పుడు ఆ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సమూయేలు గురించి బైబిల్లో ఏమని రాయబడి ఉంది? పర్టికులర్ ఏజ్ అయితే నాకు తెలియదు, కానీ బాలుడైన సమూయేలు అని రాయబడి ఉంది. కానీ చాలా పెద్ద మాటలు సమూయేలుతో దేవుడు పంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడి తట్టు మనం తిరిగే వారముగా మనం ఉండాలి. మన కుటుంబములో పాపము నివాసము చేయకుండా, సాతానుడు ఉచ్చులు, వాడి పన్నాగాలు మరి జయము పొందకుండా ఉండాలి అంటే గనక ప్రతి దినము మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. యోబు గ్రంథము 9:32 ఒకసారి చూసినట్లయితే,
యోబు గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనం. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మధ్య చేయి ఉంచదగిన మధ్యవర్తి నాకు లేడు. ఉంటే ఎంత బాగున్ను అన్నట్లుగా యోబు గారు ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అదే యోబు గ్రంథము 33:23 మనం చూసినట్లయితే గనక, యోబు గ్రంథము 33:23, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోకి దిగి వెళ్లకుండా వారిని విడిపించును. హల్లెలూయా. చూడండి, యోబు యేసుక్రీస్తు దినాల్లో లేరు గాని మనమైతే కృపాకాలములు అంటే ప్రతి దినము యేసు రక్తంతో మన పాపాన్ని కడుక్కునే ధన్యత మనకుంది. కాబట్టి ఆ రోజు యోబు అంటున్నాడు, అయ్యో నా కొరకు ప్రార్థన చేసే ఒక మధ్యవర్తి ఉంటే ఎంత బాగును అని అడుగుతా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన మనం చూసినప్పుడు, ప్రభువా నన్ను ఎలా ప్రేమిస్తున్నారో నా బిడ్డల్ని కూడా అలాగే ప్రేమించు తండ్రి అని అడగడం మనం చూస్తున్నాం. మా కుటుంబంలో కూడా మా తల్లి గారిని దేవుడు ఒక సమూయేలు వలె నిలబెట్టి, మా నాన్నగారు భయంకరమైనటువంటి త్రాగుబోతూ పేకాట, ఆయనకి లేని వ్యసనం అంటూ లేదు, డ్రగ్స్ తప్పితే. మా అమ్మగారు అలాగే ఓర్పుతో చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోయినప్పుడు మరి చాలా మంది మా అన్యజనులైనటువంటి మా కుటుంబస్తులు చాలా మాటలతో బాధ పెడుతూ ఉండేవారు. మా పెదనాన్నగారు ఎక్కువగా ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు, యేసు ప్రభువుని నమ్ముకున్నవారంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎలా మాట్లాడేవారంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకా నీ పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేవు, వ్యాపారంలో నష్టం అయిపోయింది, సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోయారు మీ ఇంట్లో, ఇంకా నువ్వు చేయాల్సింది ఏదైనా ఉంది అంటే గనక ఇంకా ఏమి చేయడానికి నీకు కనీసం ఎవరైనా సంబంధానికి వచ్చిన కుర్చీ వేయడానికి కుర్చీలే మీ ఇంట్లో లేవు. కాబట్టి మరి మరి ఒక రోజు నన్ను కూర్చోబెట్టి చాలా ప్రేమగా మాట్లాడినట్లుగా సాతానుడు ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీ అమ్మ పెళ్లి చేయలేదు, మీ నాన్నగారు మంచాన్ని పడిపోయారు, చిన్నప్పుడే త్రాగుడు వ్యసనం, ఆయన రత్నకిల్లి రోజుకి 40 తింటే వాళ్ళ పళ్ళన్నీ 40 ఏళ్ళకే ఊడిపోయాయి ఆయనకి. అలాంటి పరిస్థితుల్లో మా తల్లి ప్రతిరోజు కూడా కన్నీటితో ప్రార్థన చేసేది. మేము వెళ్ళేదేమో బాప్టిస్ట్ చర్చ్, అనకాపల్లి బాప్టిస్ట్ చర్చ్. అక్కడ ఏడిస్తే అందరూ, మీకు ఏంటి ప్రాబ్లమ్స్, ఎందుకు అలా ఏడుస్తున్నారు మీ అమ్మగారు అని అడుగుతూ ఉండేవారు. మేము షేమ్ ఫీల్ అవుతూ ఉండేవాడు. అయితే మా అమ్మగారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విషయంలో నాకు నేనుగా నేను కన్నీరు కార్చట్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి ఆ వేదన కలిగించి ఆ ప్రార్థన చేయిస్తున్నారు అనేవారు. అయితే ఒకనొక సమయంలో ఆయన అంటూ ఉన్నారు, అమ్మ మీరు నమ్ముకున్న దేవుడు ఉన్నాడు కదా, తక్కువ కులస్తుల దేవుడు ఉన్నాడు కదా, మరి మీ అమ్మ నమ్ముకుంది కదా, ఆ యొక్క దేవుడు నమ్ముకున్న వాళ్ళు మీకు చాలా పెద్ద చర్చ్ నేను చూశాను, క్రిస్మస్కి వచ్చాను, బాగా సెటిల్ అయిన వాళ్ళని చూసుకొని వారిని వివాహం చేసుకొని మీ అమ్మ పెళ్లి చేయలేదు కదా, లేచిపోయి వెళ్ళిపోండి అని చెప్పి చాలా ప్రేమగా చెప్పారు. నేను చెప్పినట్లుగా చెప్పలే, చాలా ప్రేమగా చెప్పారు. నాకు చాలా కన్నీరు వచ్చింది. ప్రభువా, ఇలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తికి డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే ఎంత చిన్న చూపా అన్నట్లుగా ఆలోచించినప్పుడు, ఏ వ్యక్తి అయితే నన్ను ఆ మాట అన్నారో ఆ రోజు మేడ మీదకి వెళ్ళి 3 గంటలు ఏడ్చాను. అదే వ్యక్తి మా నాన్నగారు నా పెళ్లికి సంవత్సరం ముందు చనిపోతే నా భర్తతో వివాహం జరిగినప్పుడు ఎంతంటే ఆయనకి నిద్ర పట్టేది కాదు. మాకు సంబంధం కుదిరిన తర్వాత డాక్టర్స్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతుంది, చాలా పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు గల్ఫ్ లో సెటిల్ అయ్యారట. ఇంకా ఆయనకి నిద్ర పట్టేది కదా, నిద్ర పట్టక ఆయన మంచాన్ని కూడా పడిపోయారు. ఎందుకంటే అసూయతో ఆయన మంచాన పడిపోయారు. అప్పుడు వివాహం అయిన తర్వాత, వివాహం రోజు ఏ వ్యక్తి అయితే నన్ను దూషించారో అదే వ్యక్తి వచ్చి ఆయన చేతిలో నా చెయ్య పెట్టారు. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ప్రార్థన చేయి వారికి దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తారు. అట్టి సమాధానం మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.